జైల్లో ఉండే ఖైదీలు 4 గోడల మధ్య బందీగా ఉంటారు. ఒక టైం ప్రకారం పనులు చేసుకోవాలి. తర్వాత సెల్లో ఉండాలి. దాదాపు ఒకే సెల్లో 10 నుంచి 15 మంది ఉంటారు. కానీ అదే జైలులో మొబైల్ టీవీ, ఏసీ లాంటి సౌకర్యాలు అనుభవిస్తూ సుఖంగా బతికేందుకు కూడా ఛాన్స్ ఉంది. కానీ దానికి కొంచెం ఖర్చవుతుంది. మరి జైలులో విలాసవంతంగా ఉండాలంటే ఏం చేయాలి? 18 సంవత్సరాలలోపు పిల్లలు నేరాలు చేస్తే వారికి ఎటువంటి శిక్షలు విధిస్తారు? ఎన్ని సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు? మన దేశంలోని మహిళా ఖైదీల చేత ప్రతిరోజు జైలులో ఎటువంటి పనులు చేయిస్తున్నారు? రోజులు మంచిగా లేక దురదృష్టవశాత్తు మీరో లేదా మీకు తెలిసిన వారో జైలుకు వెళ్తే వారి జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకోండి. మన దేశంలో న్యాయ వ్యవస్థ ప్రకారం నేరాలను కాగ్నిజబుల్ అఫెన్సెస్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని 2 రకాలుగా విభజించారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పరువు నష్టం, మోసం చేయడం, ఫోర్జరీ సంతకాలు చేయడం, తప్పుడు సాక్ష్యం చెప్పడం లాంటివి. ఇలాంటి కేసుల్లో పోలీసులు తప్పనిసరిగా అరెస్టు వారెంట్ ఇవ్వాలి. ఏ విషయంలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారో ఆ నోటీసులో ఉంటుంది. ఇలా అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని డైరెక్టుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తారు. అక్కడ మీరు ఏ తప్పు చేశారో, ఎవరు కేసు పెట్టారో అనేది వివరంగా చెబుతారు. ఇలాంటి కేసుల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడే బెయిల్ తీసుకొని స్టేషన్ నుంచి బయటకు రావచ్చు. బెయిల్ అంటే ఒక ఒప్పంద పత్రం లాంటిది. మీకు తెలిసిన వ్యక్తుల పూచీతో మిమ్మల్ని బయటకు తీసుకొస్తారు. ఈ బెయిల్ పొందిన తర్వాత పోలీసులు ఎప్పుడు పిలిచినా స్టేషన్కు రావాల్సి ఉంటుంది. కోర్టుకు వచ్చినప్పుడు కోర్టులో కంపల్సరీ హాజరవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే మీరు పరారీలో ఉన్నట్టుగా భావించి మిమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతారు. రిమాండ్ అంటే కేసు ప్రూవ్ అయ్యేంత వరకు మీరు జైలులోనే ఉండాలి. కానీ సాధారణంగా ఇలాంటి కేసులో 90% వరకు బెయిల్ లభిస్తుంది. ఈ బెయిల్ని స్టేషన్ ఇన్స్పెక్టర్ మీకు మంజూరు చేయిస్తాడు. వారు ఇవ్వని పక్షంలో మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళి బెయిల్ తీసుకురావచ్చు. నెంబర్ 2, కాగ్నిజబుల్ ఫేసెస్ అంటే హత్య, అత్యాచారం, కిడ్నాపింగ్ స్కామ్స్, దొంగతనం అలాంటి కేసెస్. ఇలాంటి కేసుల్లో పోలీసులు అరెస్ట్ వారెంట్ లేకుండానే మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటలలోపు తప్పనిసరిగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కానీ అరెస్ట్ చేసిన మరుసటి రోజు సెకండ్ సాటర్డే, సండే లాంటి పబ్లిక్ హాలిడేస్ ఉంటే ఆ తర్వాత రోజు మిమ్మల్ని కోర్టులో ప్రవేశపెడతారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో జడ్జ్ అప్పుడే తీర్పు చెప్పకుండా మిమ్మల్ని రిమాండ్కు పంపుతారు. రిమాండ్ అంటే కేసు పూర్తయ్యే వరకు లేదా బెయిల్ వచ్చేంత వరకు మీరు సబ్ జైల్లో ఉండాల్సి ఉంటుంది. సబ్ జైల్స్ మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి సాధారణంగా డిస్ట్రిక్ట్ జైలుకి అనుబంధంగా ఉంటాయి. ఇలా రిమాండ్ పూర్తయిన తర్వాత మీరు నిజంగానే తప్పు చేశారని ప్రూవ్ అయితే కేసు పూర్వాఫలాలను పరిశీలించి మీకు శిక్ష విధిస్తారు. 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే మిమ్మల్ని సెంట్రల్ జైలుకు తీసుకెళ్తారు. సెంట్రల్ జైలు ఎత్తైన గోడలతో ఉండి లోపలికి వెళ్ళడానికి ఒక గేటు ఉంటుంది. ఆ గేటు దగ్గర కానిస్టేబుల్స్ నుంచొని ఉంటారు. పోలీసులు నిందితుడిని గేటు దగ్గరకు తీసుకురాగానే అతను గేట్ ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళగానే మీకు ఆఫీస్ కనబడుతుంది. ఆఫీస్లో ఉన్న సిబ్బంది మీ వేలిముద్రలు తీసుకొని మీ ఒంటిపై డ్రెస్ తప్ప మరేమీ లేకుండా మిగతా వస్తువులు తీసుకుంటారు. ఈ వస్తువుల గురించి మీరు చింతించాల్సిన అవసరం ఉండదు. జైలు శిక్ష పూర్తయిన తర్వాత వాటిని తిరిగి ఇచ్చేస్తారు. ఈ ఆఫీసులో పనిచేసే సిబ్బంది కూడా నేరస్తులే ఉంటారు. చదువుకునే వారిలో ఎక్కువ సంవత్సరాలు జైలు జీవితం గడిపిన వారిని ఇలా పనిలో నియమించుకుంటారు. ఇక్కడ నుంచి 2వ స్టేజ్కు ఎంటర్ అవుతారు. ఇక్కడ మీకు 2 బెడ్షీట్స్, ఒక పిల్లో, కొబ్బరి నూనె లాంటి నిత్యావసర వస్తువులు ఇస్తారు. సెంట్రల్ జైలు అయితేనేమో 2 లేదా 3 ఖైదీలకు కలిపి ఒక సెల్, డిస్ట్రిక్ట్ జైలు అయితే 10 లేదా 20 మంది ఖైదీలను కలిపి ఒకటే సెల్లో నిర్బంధించి లాక్ చేస్తారు. ఏ జైల్లో అయినా కనీసం 10 మందికి కలిసి ఒక టాయిలెట్ ఉండాలి. కానీ వాస్తవానికి 70 మందికి కలిపి ఒక టాయిలెట్ ఉంటుంది. అవి కూడా పరిశుభ్రంగా ఉండవు. డోర్స్ కూడా సరిగ్గా ఉండవు. ఇక్కడ మీకు ప్రైవసీ అంటూ ఏమీ ఉండదు. అలా మీ జైలు జీవితం మొదలవుతుంది. కొన్ని జైళ్లలో దోమతెరలు కానీ మస్కిటో కాయిల్స్ కానీ ఉండవు. దక్షిణాసియాలోని అతిపెద్ద జైలైన తీహార్ జైలులో తమకు దోమలు ఎక్కువగా కుడుతున్నాయని ఫ్యాన్స్ రిపేర్ చేయమని అడిగినందుకు గాను లఖ్విందర్ సింగ్ అనే ఖైదీపై 5 పోలీసులు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఇలా మీరు తప్పు చేయకపోయినా సరే
మిమ్మల్ని కొట్టడం సర్వసాధారణమైపోతుంది. ఇలా మిమ్మల్ని సెల్లో నిర్బంధించిన తర్వాత ఉదయం 6 గంటలకు లాక్ ఓపెన్ చేసి నిద్రలేపుతారు. 6 నుండి 7 గంటల వరకు బ్రష్ చేసుకునేవారు చేసుకోవచ్చు. వాకింగ్ చేసేవారు చేసుకోవచ్చు. 7 నుండి 8 గంటల మధ్య బ్రేక్ఫాస్ట్ పెడతారు. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా మీతో పాటు ఉన్న సీనియర్ నేరస్తులు వండుతారు. సో టేస్ట్ ఎలా ఉన్నప్పటికీ మీకు ప్రశ్నించే అధికారం ఉండదు. ప్రభుత్వం 2021-2022లో 1,200 కోట్ల బడ్జెట్ను ఖైదీల కోసం కేటాయించింది. దీని ప్రకారం ఒక్కో ఖైదీపై ₹112 ఖర్చు పెట్టాలి. కానీ వాస్తవానికి అలా ఉండదు. అలా బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత 8 నుండి 10 గంటల వరకు గ్రౌండ్ వర్క్ చేస్తారు. అంటే మొక్కలు నాటించడం, గడ్డి పీకించడం, బాత్రూమ్స్ కట్టించడం లాంటివి. ఈ పనులన్నీ మీ సెల్లో ఉన్న సీనియర్ ఖైదీలు మీతో చేయిస్తాడు. అతడు చెప్పినట్టే మీరు వినాల్సి ఉంటుంది. ఆ తర్వాత 10 నుంచి 11 గంటల మధ్య స్నానం చేయవచ్చు. బట్టలు ఉతుక్కునే ఉంటే ఉతుక్కోవచ్చు. 11 గంటలకు మళ్లీ సెల్లో వేసి లాక్ చేస్తారు. గంటసేపు సెల్లో ఉంచిన తర్వాత మళ్లీ 12 గంటలకు ఓపెన్ చేస్తారు. 12 నుండి 1 గంట వరకు లంచ్ వడ్డిస్తారు. లంచ్ కోసం సాధారణంగా అన్నం, పప్పు, పెరుగు లాంటివి వడ్డిస్తారు. కొన్ని జైల్స్లో టేస్ట్ చాలా అధ్వానంగా ఉంటుంది. లంచ్ పూర్తయిన తర్వాత మళ్లీ సెల్లో వేసి లాక్ వేస్తారు. సాయంత్రం 5 గంటలకు మళ్లీ ఫుడ్ పెట్టి సెల్లో వేస్తారు. ఇలా మీ రోజువారీ జీవితం గడిచిపోతుంది. ఇలా జైల్లో ఉన్నంతకాలం మీకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. మీరు స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయి 4 గోడల మధ్య బందీగా మిగిలిపోతారు. ఇదే జైలులో మీతో పాటు మరికొంతమంది విఐపి ఖైదీలు ఉంటారు. వారి జీవితం సాధారణ ఖైదీ కంటే భిన్నంగా ఉంటుంది. కొన్ని జైళ్లల్లో రోజుకు కొంత డబ్బు లంచంగా ఇవ్వడంతో వారికి ప్రత్యేకంగా సెల్ కేటాయించి మొబైల్, టీవీ, ఏసీ, వైఫై, మంచి ఫుడ్ లాంటివి అందిస్తారు. అందుకే కొంతమంది ఖైదీలు జైలు బయట ఎలా ఉన్నారో జైలు లోపల కూడా అదే జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ లంచం ఒక్కో జైల్లో ఒక్కో రకంగా ఉంటుంది. ఒక అంచనా ప్రకారం తీహార్ జైల్లో అయితే రోజుకు 50,000, అజ్మీర్ జైల్లో అయితే రోజుకు 20,000 రూపాయలను లంచంగా చెల్లించాలని సమాచారం. ఇది ఇల్లీగల్ అయినప్పటికీ మీడియాకు కూడా ఈ విషయం తెలిసినప్పటికీ నిరూపించడం కష్టమవుతుంది. దీనికి తోడు సెంట్రల్ జైల్లో ఉండే ఖైదీలకు వారి కుటుంబ సభ్యులు నెలకు 1,500 నుంచి 2,000 దాకా పంపించవచ్చు. దాంతో వారు జైలు క్యాంటీన్లో ఉండే ఆహార పదార్థాలను కొనుక్కొని తినవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే కొంతమంది ఖైదీలపై కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అజ్మల్ కసబ్ని పూణేలోని ఎర్రవాడ జైల్లో నిర్బంధించినప్పుడు అతని సెక్యూరిటీ కోసం 3 సంవత్సరాలుగాను 16 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ తర్వాత అతన్ని ఉరితీసి చంపేశారు. జైలులో మహిళల జీవితం ఎలా ఉంటుందంటే, సమ్మర్ టైంలో వీరికి నీళ్లు లేకపోవటం వల్ల 5 రోజులకొకసారి స్నానం చేయాల్సి ఉంటుంది. దానికి తోడు కొన్ని మహిళా జైళ్లలో సీసీ కెమెరాలు అమర్చుతారు. దీనిపై లీలా అనే మహిళా ఖైదీ తాము వేసవి సమయంలో తక్కువ బట్టలు వేసుకొని పడుకోవాల్సి వస్తుంది అని, జైలర్లు మమ్మల్ని నగ్నంగా చూడవచ్చు, అందుకే వీటిని తొలగించాలని పోలీసులను ఎదిరించింది. తోటి ఖైదీలతో తిరుగుబాటు చేసింది. ఈ విషయం మీడియా ద్వారా బయటకు తెలియటంతో న్యాయమూర్తి వచ్చి జైల్లో తనిఖీలు నిర్వహించి సీసీ కెమెరాలను తొలగించారు. మీరు రిమాండ్లో ఉన్నట్టయితే నాన్ కాగ్నిజబుల్ బెయిల్ దొరకటం చాలా కష్టం. ఒకసారి మీకు కోర్టు డేట్ ఇచ్చిందంటే ఆ టైంలోనే మీరు బెయిల్ తీసుకోవాలి. లేదంటే మళ్ళీ కోర్టు డేట్ రావటానికి కొన్ని నెలలు టైం పడుతుంది. అప్పటి వరకు మీరు జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక మంచి లాయర్ను నియమించుకోవచ్చు. డబ్బు లేకపోతే ప్రభుత్వమే ఒక లాయర్ను నియమిస్తోంది. 30% పైగా ఖైదీలు ఏ తప్పు చేయకపోయినా సరే శిక్షలు అనుభవిస్తారు. వాళ్లపై వేసింది తప్పుడు కేసు అని తెలిసినా కొన్ని కేసుల్లో పోలీసులు ఏం చేయలేరు. ఇలా పురుషులు కానీ మహిళలు కానీ ఖైదీలుగా ఉన్నప్పుడు వారికి నోట్బుక్స్, ఫర్నిచర్స్, టేబుల్స్, బట్టలు కుట్టడం లాంటి పనుల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఈ పనికి జీతాలు కూడా ఇస్తారు. ఈ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. తద్వారా మీరు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆ డబ్బును మీరు వినియోగించుకోవచ్చు. 7 నుండి 12 సంవత్సరాల్లో పిల్లలు నేరం చేస్తే వారికి ఎలాంటి శిక్షను విధించరు. వారి మైండ్ మెచ్యూరిటీని బట్టి మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. కానీ 12 నుండి 18 సంవత్సరాలలో పిల్లలు నేరం చేస్తే వారు చేసిన తప్పును బట్టి 7 సంవత్సరాల వరకు శిక్ష ఉంది. కానీ జువెనైల్ యాక్ట్ 2016లో వీరి చేత ఎలాంటి పనులు చేయించకూడదు. ఒక హాస్టల్లో పెట్టి స్కూల్లో చదివిస్తారు. అయితే కొన్ని జైళ్లలో ఖైదీలుగా ఉన్న పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం. అయితే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వే
2016 ప్రకారం సగానికంటే ఎక్కువ మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిపింది.